హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక రెసిపీ అయితే చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నా కదా, కాబట్టి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటే అర్థమైపోయి ఉంటుంది. కందతో నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను. రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్తాను, కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కంద ఉంటుంది కదా, ఈ కంద తినటానికి అందరూ అసలు ఇష్టపడరు. చాలా ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ అని చెప్పి చాలామంది దీన్ని తినటానికి ఇష్టపడరు. కానీ ఇది కూడా మనం తినే వెజిటేబుల్స్లో ఒక పార్ట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా తినాలి. మనం తినే వెజిటేబుల్స్ అన్నీ హెల్తీగానే ఉంటాయి కదా, కాబట్టి రెగ్యులర్గా తినకపోయినా ఎప్పుడో ఒకసారైనా ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ రెసిపీ చేయడం చాలామందికి రాదు కదా, సింపుల్గా చేసేయడము చూపించేస్తాను. ఫస్ట్ కంద ఎప్పుడైనా కానీ అదే పెద్దోళ్ళు సామెత చెప్తారు కదండి, కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అని చెప్పి. కంద చాలా ఇచ్చింగ్ ఇస్తుంది, అంటే దురద వస్తుంది. కాబట్టి ఆ దురద లేకుండా ఉండటానికి ఫస్ట్ మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం పసుపు, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి, చిన్న టేబుల్ స్పూన్స్ 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకొని, నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కరిగిపోవటానికి పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ కందని మనం కొంచెంగా హార్డ్గా ఉంటుంది, స్టార్టింగ్ కట్ చేసేటప్పుడే హార్డ్గా ఉంటుంది. తర్వాత బంగాళదుంప ఎంత తొందరగా కట్ చేసేస్తామో అంత సింపుల్గా అయితే కట్ చేసేయచ్చు. కాబట్టి నెక్స్ట్ మనకి చేతులకి దురద రాకుండా ఉండటానికి కొబ్బరి నూనె అయితే రాసుకొని ఈ కందని చెక్కు తీసేసుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం కందని క్లీన్ చేసేటప్పుడేమో పసుపు అలాగే ఉప్పు యూజ్ చేయాలి. చేతికి దురద రాకుండా ఉండటానికేమో కొబ్బరి నూనె యూజ్ చేయాలి. ఇలా చేస్తే మీరు రోజు కంద వండినా కానీ మీ హ్యాండ్ అనేది దురదే అనిపించదు. కాబట్టి ఈ టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ తెలియక చాలామంది ఈ రెసిపీ వండటానికి కానీ ట్రై చేయటానికి కానీ అస్సలు ఇష్టపడరు. దీంతో వేపుడు అలాగే పులుసు, ఫ్రైలు ఇట్లాగా చాలా రకాలైతే చేయొచ్చు. కానీ ఈ రెసిపీ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వకుండా సింపుల్గా చేయటానికి నేను కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేశాను. మనకి రెగ్యులర్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటం రాకపోయినా పర్ఫెక్ట్గా ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చివరి వరకు చూస్తే వీడియో మీకు బాగా అర్థమవుతుంది. పైనంతా చెక్క అంతా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా మీకు చాకుతో తీసుకుంటేనే బాగా వచ్చేస్తుంది అనమాట. అదే మీరు నార్మల్ పీలర్తో తీసుకుంటే మాత్రం ఇంత పర్ఫెక్ట్గా అయితే చెక్కు తీయటం రాదు. కాబట్టి మీ దగ్గర కత్తి ఉంటే కత్తితోనే కొంచెం కండ పోయినా కానీ నీట్గా అయితే చెక్కు తీసేసుకోండి. చెక్కు తీసేసుకునేటప్పుడు దీని బయట నల్లగా ఉంటుంది కదా మట్టి, దీని తోలు అంతా ఈ కందకు అంటుకుంటుంది. కాబట్టి ఒక్కసారి నీళ్ళల్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నారంటే అసలు మనకి కందకి ఇంకా ఏమీ అంటుకోదు. కాబట్టి పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో మాత్రం దీన్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వీటిని కట్ చేసుకున్న తర్వాత కూడా మనము నీట్గా పసుపు అలాగే ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నాకు 4 ముక్కలు వచ్చినాయి అన్నమాట కంద నేను తీసుకున్న దానికి. ఇట్లా నీట్గా అయితే చెక్కు తీసేసుకున్నాను. అలాగే పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసుకొని ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ అదే దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం వీటిని ఇట్లా చిన్న చిన్నగా సన్నగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా అయితే కట్ చేసుకుంటామో అట్లాగైతే కట్ చేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న కంద మొత్తం హ్యాండ్తోనే కట్ చేశాను. ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్లో కంద కట్ చేయడం అయిపోతుంది. చాలా ఈజీగా కట్ అయిపోయింది కూడా. మనం తోలు తీసేటప్పుడే కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ లోపల కండ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేసేసుకుంటామో అలా నీట్గా కట్ చేసేసుకోండి. మీ దగ్గర మిషన్ ఉందనుకోండి, అవైలబుల్గా మిషన్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే మాత్రం హ్యాండ్తోనే అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఇది చేసేటప్పుడు ఒకటి ఏమనిపించిందంటే, చాలామందికి పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటం రాదు కదా,
వాళ్ళ లాంటోళ్ళు ఎవరైనా ఉంటే మీకు కరెక్ట్గా మీ పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని ఏడిస్తే ఈ రెసిపీ చూస్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మనం మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్లా అనిపించడానికి ఇది అచ్చం ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకోవాలి అంతే. నేనైతే ఈ రెసిపీ చేసిస్తే మా పిల్లలైతే ఇంక ఫ్రెంచ్ ఫ్రైసే అనుకొని మొత్తం తినేశారు. అంత టేస్ట్ బాగుంది, సూపర్గా వచ్చింది. ఇవి ఒక చిప్స్ షాప్లో అయితే దొరుకుతాయి బాగా, కానీ బయట ఎక్కడా దొరకవు. చిప్స్ షాప్లో ఒకసారి చూస్తే కనతో కూడా చిప్స్ చేస్తారా, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారా అనుకున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. వీటన్నిటిని ఇట్లాగా సన్నగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసి వడగిన్నె ఉంటుంది కదా, జల్లెడి గిన్నె కానీ వడగిన్నె కానీ దాంట్లో వేసేసుకున్నామంటే వాటర్ అంతా కింద స్ట్రెయిన్ అయిపోయి ముక్కలకి నీళ్ళేమి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అప్పుడు వరకు అలా చేసుకుంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే అంతే జల్లెడి గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నీరంతా వంపిపోయే లోపు అలాగే ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పాం కదా కాబట్టి ఆయిల్ ఐటమ్ కాబట్టి ఆయిల్ కొంచెం పడుతుంది. నెక్స్ట్ హై ఫ్లేమ్లో ఇది కుక్ చేసుకున్నంతసేపు ఈ కంద చిప్స్ మనము అంటే కంద ఫ్రెంచ్ ఫ్రైస్ మనం చేసినంతసేపు ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఉండాలి గ్యాస్. అట్లా హై ఫ్లేమ్లో ఉంటేనే ఇవి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. మీది ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసేటప్పుడు కొంచెం లావు వచ్చింది అనుకోండి, అదొక్కటే మెత్తగా ఉంటుంది. మీరు సన్నగా కట్ చేసినవి అయితే చాలా క్రంచీగా అయితే అవుతాయి. నేను వీడియో చివరిలో అయితే చూపిస్తాను ఎంత క్రంచీగా వచ్చినాయో. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కందని అసలు ఇప్పుడు వరకు ఉడక కూడా పెట్టలేదు కదా, కాబట్టి ఇది కుక్ అవ్వటానికి 2 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. మీరు ఎప్పుడైతే వీటిని ఉడకబెట్టుకొని చేసుకున్నారనుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. కాబట్టి పచ్చిదే ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ అంతా 3 వాయిల్ అయితే అయింది. ఫస్ట్ ఒకటి ఫ్రై చేసుకున్నాను, సెకండ్ దాంట్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి. నెక్స్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇవి కూడా అన్నీ 1 by 1 అంతా ఫ్రై చేసేసుకున్నాను. మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్గా ఏమి యాడ్ చేసుకోకుండా తింటేనేమో ఒక టేస్ట్లో ఉన్నాయి. ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని తింటే అదొక టేస్ట్లో ఉన్నాయి. 2 టేస్ట్లు అయితే చాలా బాగా నచ్చినాయి. కానీ తింటుంటే మనం ఎన్ని తింటున్నాం అనేది లెక్క కూడా ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ. కాబట్టి కంద అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే కంద చేయటం చాలా ప్రాసెస్ అయిన పని అనుకున్నా కానీ అలాంటి వాళ్ళు అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ మీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని సింపుల్గా ఉంటుందని చెప్పి షేర్ చేసేయండి. నేనైతే ఫస్ట్ ఎప్పుడు కంద ఎక్కువ ప్రాసెస్ ఐటమ్ నేను చేయని ఎప్పుడు తిని కూడా అరగను నేను అసలు. ఈసారి ఇలా ట్రై చేయాలనిపించింది, ట్రై చేసేసాను. చూసారు కదా అన్నీ అసలు ఒక్కటి కూడా అంటుకోలేదు. దీంట్లో కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి ఏమి ఫ్లోర్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు, నార్మల్ వాటిని ఫ్రై చేసేసాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నెక్స్ట్ వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇందులోకి మనం పించ్ ఆఫ్ అంటాం కదా అట్లాగా కొంచెము టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, నెక్స్ట్ అలాగే లైట్గా మిరియాల పొడి, నెక్స్ట్ మీ దగ్గర ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, ఈ పెప్పర్ పౌడర్, అలాగే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీరు ఒక 4-5 టైమ్స్ వీటన్నిటిని పైకి కిందకి అన్నారంటే క్రిస్పీగా కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు ఈ రెసిపీని మీ పిల్లలు వచ్చేదానికన్నా ముందే చేసేసి అక్కడ పెట్టేస్తే ఇది వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అనే తినేసుకుంటారు. అది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్తాను. టేస్ట్ అయితే చాలా అద్దిరిపోయిందనమాట. చూసారు కదా ఒకటొకటి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. స్నాక్స్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో అన్నీ ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇంకొంచెం సేపు ఉంటారంటే మాత్రం ఇంకా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి మనం మసాలాస్ వేసుకున్నాం కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు లోపలికి బయటికి అట్లాగా ఒక 4-5 టైమ్స్ అయితే కలిపేసుకున్నామంటే చాలు. ఇంక అందరితో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. కెచప్తో కూడా అవసరం లేదు నా లెక్క అయితే మాత్రం.
సూపర్గా అదిరిపోతే నార్మల్గా తిన్నా కానీ నేనైతే వీడియోలోనే ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. మీకు చూపిస్తా. వీడియో అయితే మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.